స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంని సిబిఐకి అప్పగించాలని ఉండవల్లి పిటిషన్ వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వస్తుంది. నైపుణ్యాభివృద్ధి సంస్థ నిధులను దుర్వినియోగం చేశారని సిఐడి నమోదు చేసిన కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిల్ మీద బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. నోటీసులు ఇంకా అందని ప్రతివాదులకు వాటిని అందజేయాలని పిటిషనర్కి సూచించింది. విచారణ ఈ నెల 27కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు దుర్గాప్రసాదరావు, జస్టిస్ కిరణ్ మైల్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. బుధవారం జరిగిన విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ స్పందిస్తూ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించేందుకు అభ్యంతరం లేదన్నారు. పిటిషన్ తరపు న్యాయవాది కేజీ కృష్ణమూర్తి స్పందిస్తూ వ్యాజ్యంలో మరికొందరికి నోటీసులు అందాల్సి ఉందన్నారు. సిబిఐ తరపున కౌంటర్ వేయాల్సినటువంటి అవసరం ఉందన్నారు. కోర్టు ఆదేశాల మేరకు వివరిస్తామన్నారు. సిఐడి తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదన వినిపిస్తూ పూర్తి వివరాలతో నివేదికను కోర్టుకు అందజేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ విచారణకు ఈ నెల 27కి వాయిదా వేసింది. స్కిల్ కేసు దర్యాప్తును సిబిఐతో పాటు మరే ఇతర దర్యాప్తు సంస్థకు అప్పగించిన అభ్యంతరం లేదని హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా హైకోర్టులో కౌంటర్ కూడా వేసేశారు.